నమస్తే. అంతింతై వటుడింతై అన్నట్టుగా చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించినటువంటి ఒక తేజ సజ్జా చాలా షార్ట్ టైంలోనే ఒక ఏదైతే తను తీసుకున్న పారితోషికం ఉందో అసలుకి అంచనాలకు మించి తీసుకుంటున్నాడని చెప్పి అనిపిస్తుంది. అయితే జస్ట్ ఓవర్ నైట్లో స్టార్ అవడం అంటే ఎలా, ఎవరిని చూస్తే ఇవన్నీ గుర్తొస్తాయి అనడానికి ఇద్దరు దీనికి సంబంధించి చూసుకోవచ్చు. ఒకటి తేజ సజ్జా అయితే హనుమాన్ డైరెక్ట్ చేసినటువంటి యొక్క ప్రశాంత్ వర్మ. అయితే ప్రస్తుతానికి తేజ సజ్జా అసలుకి తను ఎప్పుడు స్టార్ట్ చేశాడు, తన కెరియర్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి తేజ సజ్జా చాలా అందరికీ ఇప్పటికీ మర్చిపోలేము మనం. చూడాలుంది కావచ్చు, దాంట్లో బట్టలు లేకుండా ఉండేటువంటి సీన్, అంజలా జవేరి ప్లస్ చిరంజీవి ఆ నది ఒడ్డున ఉంటున్నటువంటి సీన్ మనం బాగా గుర్తెచ్చుకోవచ్చు. దాంట్లో సింబలే సింబలే అనే సాంగ్లో కూడా చాలా చిలిపిగా బొడ్డోడు వేసే డ్యాన్స్ అనేది ఇప్పటికీ మనం గుర్తు తెచ్చుకుంటుండొచ్చు. ఇంకా అది కాక చూస్తే చాలా సినిమాలలో మెయిన్గా తేజ సజ్జా అనగానే మనం గుర్తుపెట్టే ఫస్ట్ ఓవర్ సీన్ ఏంటంటే మళ్ళీ చిరంజీవి గారే. అది ఇంద్ర. నేనున్నా నాయనమ్మ అంటూ స్కూల్ బ్యాగ్ని ఇసిరి కొడుతూ వచ్చి ఆ చైర్లో కూర్చునేటువంటి సీన్ ఇప్పటికీ కూడా మారుమవుతుంది. అది మనకి చూస్తే మళ్ళీ హనుమాన్లో అదే సీన్ మనం చూస్తుండొచ్చు. సో అసలు తేజని మీరు ఫస్ట్ టైం కూడా చాలా మీరు ఇక్కడ మూవీ జర్నలిజంలో ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు, కలిసినప్పటి నుంచి ఎప్పుడన్నా ఈ స్థాయికి వస్తాడు అని అనుకున్నారా? అంటే అతను నాకన్నా సీనియర్ సినిమా ఫీల్డ్. ఓకే. ఎలా అంటే నేను 2000లో ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాను గుంటూరు నుంచి, ఈనాడు నుంచి. అతను 1998లోనే చూడాలని సినిమా చేశాడు కాబట్టి సీనియరేగా. సినిమా ఫీల్డ్ నాకన్నా సీనియర్. నేను 2000లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇండస్ట్రీ కొత్త కాబట్టి నేనేంటంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూల కన్నా చిన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుందాం అనేది నాకు ఆలోచన వచ్చింది. అదే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని ఒక క్యాప్షన్ పెట్టుకుని ఒక చైల్డ్ ఆర్టిస్టులని అందరినీ లైన్గా ఇంటర్వ్యూ చేసుకుని వెళ్ళా. చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు చేశారు. ఓకే. అలా ఈ కుర్రవాడు చూడాలి ఉందులో చేసిన ఈ కుర్రవాడిని కూడా ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి వీళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎస్ఆర్ నగర్ బేగంపేటలోనూ అటు వెళ్ళాలి. ఇల్లు సరిగ్గా నాకు గుర్తులేదు. వీళ్ళ నాన్నగారు డివిస్ ఫార్మాస్యూటికల్స్లో జనరల్ మేనేజర్ పోస్టు. ఓకే. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. పెద్ద అబ్బాయి పేరు జగదీష్, కుర్రాడి పేరు తేజ. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. వీళ్ళ అమ్మగారే సినిమా షూటింగ్ తీసుకెళ్ళినా వీళ్ళ అమ్మగారు తీసుకెళ్ళేవాళ్ళు. వీళ్ళ అమ్మగారు యాక్టివ్గా ఉండేవాళ్ళు. నాకు ఈ కుర్రాడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అతను కూడా మహేష్ బాబుతో సినిమా యువరాజు సినిమా చేసేటప్పుడు. ఓకే. యువరాజు చేసినట్టున్నాడు. అతను మహేష్ బాబుని మహేష్ అన్న అనేవాడు. చెప్పిన ఇంటర్వ్యూలు కూడా మహేష్ అన్న అని రాసి నేను మహేష్ అన్న అనేవాడు. అవును, మొన్న మధ్యన ఒక ఇంటర్వ్యూలో కూడా తను చెప్పాడు తేజ సజ్జా మహేష్ అన్న అన్న మహేష్ బాబు రియాక్షన్ ఎలా ఉండేది కూడా చెప్పాడు. అవును, మహేష్ అన్న అనేవాడు. వీళ్ళనే జగదీష్ కూడా ఒక సినిమాలో చేసాడట. వీళ్ళనే జగదీష్ కూడా చేసేవాడు. సినిమా సినిమా 1-2 చేసాడు అతను, పెద్ద గుర్తులేదు. కానీ ఈ కుర్రాడు అయితే చేయడం వీళ్ళ అమ్మగారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వీళ్ళ అమ్మగారు ఏంటంటే కొన్ని ఫోటోలు నాకు ఇచ్చారు. ఈ కుర్రాడికి సంబంధించిన నటనలో బేష్ శబాష్ అనే అర్థంలో పెట్టాను టైటిల్ కూడా. బేష్ శబాష్ అనేట్టుగా పెట్టి కుర్రాడిది నేను ఆర్టికల్ రాశాను అనమాట. చేస్తే వీళ్ళ అమ్మగారు ఫోటోలు ఇచ్చారు కాబట్టి ఫోటోలు నేను ఇవ్వకపోయేసరికి వీళ్ళ అమ్మగారే వచ్చి ఈనాడు ఎదుర్కొన్న ప్రెస్ క్లబ్ దగ్గర కారు ఆపుకొని ఉంచుంటే నేను ఫోటోలు తీసుకెళ్ళి వీళ్ళ అమ్మగారికి ఇచ్చాను అప్పుడు. ఓకే. నాకు అది బాగా గుర్తు, ఈ తేజ సజ్జా అనే కుర్రాడు. కాకపోతే కుర్రాడు ఈ స్థాయిలో హీరో అవుతాడని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు లేని వాళ్ళు ఏం కాదు. సౌండ్ పార్టీ డివిస్లో జనరల్ మేనేజర్ అంటేనే మీరు ఊహించుకోవచ్చు. వాళ్ళ సొంత ఓన్ హౌస్, అది పెద్ద హౌస్ అది. అప్పటికి వాళ్ళ సౌండ్ పార్టీ. కాకపోతే మరి ఎట్లా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది తెలియదు, కానీ నాకైతే గుర్తులేదు. నేను ఆర్టికల్ అప్పుడు రాశాను కాబట్టి నాకు గుర్తులేదు. కానీ అప్పటి నుంచి కూడా ఈ కుర్రాడు మంచి స్పార్క్ ఉంది. కుర్రాడు చాలా ముద్దుగా చక్కగా బాగుండేవాడు. అది అంటే ఫస్ట్ రెమ్యునరేషన్ 5,000 రూపాయలు అని చెప్పి తెలిసింది నాకు. అప్పటి నుంచి అతను వెళ్ళి ఇవాళ హనుమానికి 2 కోట్లు తీసుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అంటే 2019లో అతను హీరో అయ్యాడు. అవును. అంటే 94లో పుట్టి 94 నుంచి 2019 దాకా ఆ టైం హీరోగా అతను ఎదగడం అనేది గొప్ప విషయమే. ఎందుకంటే అతను దాని మీద ఫోకస్ పెట్టాడు కాబట్టి హీరోగా ఎదిగాడు. అయితే అతనికి స్టార్డమ్ అనేది ఇప్పుడు ఈ బ్రేక్ అనేది ఇప్పుడు వచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే ఓ బేబీలో కూడా అతని క్యారెక్టర్ మంచి పాత్రే. ఇతను స్టార్ హీరోకి ఎదుగుతాడా అని చెప్పలేము, కానీ అట్లాంటి పాత్రలు చేసుకోవచ్చు. జాంబిరెడ్డి కూడా అలాంటి పాత్రే. ఈ టైప్ సినిమాలు చేసుకోవాలని అనుకున్నాను నేను. అద్భుతం అయితే నాకు బాగా నచ్చింది సినిమా.
ఎందుకంటే ఆ టైం ట్రావెల్ కాన్సెప్ట్తో చేసిన సినిమా. అంటే డైరెక్టర్ నాకు ఎక్కడ నచ్చాడంటే కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు అతను. జాంబిరెడ్డిలో కానీ మీరు అద్భుతం కానీ ఒక సినిమాకి ఇప్పుడు హనుమాన్కి పోలిక లేదు చెప్పాలంటే. డైరెక్టర్ ఎప్పుడు అలా వెళ్ళాలి, ఎప్పుడు ఒకే కథను తీసుకుని ఒకే ప్యాటర్న్ వెళ్ళటం కాకుండా కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. ఎందుకంటే నాకు ఈ మాట చెప్తుంటే గుర్తొచ్చింది ఏంటంటే వాసు గారు, వాసు గారు చెన్నైలో ఉంటారు. బాలకృష్ణ గారితో సాహసం జీవితం చేసిన వాసు గారు, ఆయన చాలా సినిమాలు తమిళ్లో డైరెక్ట్ చేసిన తెలుగు వచ్చేసరికి ఆయన వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడట. ఎందుకంటే మొనాటనే ఉంటుంది, మనమే చేయటం ఏంటి, నేను చేసిన సినిమా నేను చేయను, కొత్త కథ అయితే చేస్తాను తప్పితే అన్నాడు ఆయన. అట్లాగే కుర్రాడికి వచ్చేసరికి కూడా ప్రశాంత్ వర్మ విషయానికి వచ్చేసరికి కూడా అలా అతను ప్యాటర్న్స్ మార్చుకుని చేయటం అనేది ఒక కొత్త ప్రయోగం. అలాగే కుర్రాడు తేజ సర్జాకి ఒక ఓవర్ నైట్లో ఎవరు ఎక్కువ ఎదిగారో ఎవరికి ఎక్కువ లాభించింది హనుమాన్ అనేది మనం చెప్పలేం, కానీ తేజ సర్జాకి మాత్రం మంచి బ్రేక్ అని చెప్పాలి. ఇవాళ 2 కోట్లు తీసుకున్నాడు, రేపు ఎంత తీసుకుంటాడో తెలియదు. బహుశా అతను ఇక నెక్స్ట్ ఎంపిక చేసిన సినిమాల విషయంలో కూడా ఒక సినిమా పేరు కూడా బయటకు వచ్చింది, మరి అవన్నీ ఇక స్ట్రీమ్ లైన్ అవుతాయి వరుస పెట్టి. అది అయితే మొత్తానికి చూస్తే చాలా తక్కువ అరుదుగా మనం చూస్తుంటాం చైల్డ్ ఆర్టిస్ట్లుగా ఉన్నటువంటి వాళ్ళు హీరోలుగా మారడం అనేది చాలా తక్కువ. అది కాక ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చాలామంది మనకి చైల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత కామెడియన్గా గాను లేకపోతే కొంత వేరే వేరే రంగాల్లో ఉంటూ తర్వాత హీరోగా మారడం అనేది చూస్తుంటాం. కానీ స్టార్టింగ్ నుంచి కూడా ఎటువంటి కామెడీ రోల్స్ కావు, లీడ్ రోల్సే. అటు హీరోయిన్కి బాబుగా కావచ్చు, లేదంటే మనం మిగతా ఏదైనా సరే తన హీరోయిజం అప్పటి నుంచే ఎలివేషన్ అయితే వస్తుంది. సో తన ప్యాటర్న్ ఎక్కడా చేంజ్ చేసుకోకుండా లేదా వేరే ఏదో కామెడీ సిరీస్కి వెళ్ళాల్సినటువంటి ఒక ఆలోచన కూడా లేకుండా హీరోనే అవ్వాలి అనే పెట్టుకోవడాన్ని తన సంకల్పం చాలా గట్టిది కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాడని అనుకోవచ్చు. 100%. సాధారణంగా ఏంటంటే ఫ్యామిలీలో డిస్కరేజ్ చేస్తారు, మనకి తిండికి లోటు లేదు, మనకి ఫైనాన్షియల్గా వాళ్ళు వెళ్ళని గుడ్డు. సాధారణంగా మన ఇంట్లో ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి కదా. చిన్నపిల్లల వాళ్ళు చాలా చిన్న వయసులో అతను వచ్చి 4వ ఏటనే అతను మేకప్ వేసుకున్నాడు, 3వ ఏటనో 4వ ఏటనో. కానీ అతన్ని వాళ్ళ ఇంట్లో కూడా ఎంకరేజ్ చేశారు, చేసి అతను ఈ స్థాయిలో ప్రూవ్ చేసుకోవడం విశేషం. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి హీరోలు అయిన వాళ్ళు చూసుకుంటే మహేష్ బాబు కనిపిస్తాడు మనకి, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే కనిపిస్తాడు. బాలయ్య బాబు కానీ లేకపోతే హరికృష్ణ గారు వీళ్ళు ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్న వయసులో చేయలే వీళ్ళు. అలాగే నాగార్జున ఏదో సుడిగుండాల సినిమాలో చిన్న పాత్ర, అలాగే వెంకటేష్ కూడా చిన్న పాత్ర చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ప్రేమనగర్లోనూ అనుకుంటా. వీళ్ళందరూ చిన్న చేశారు, చైల్డ్ ఆర్టిస్టులుగా గుర్తింపు ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు అయితే కాదు వాళ్ళు. మహేష్ బాబు ఒక్కటే గుర్తింపు ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ రామాయణం సినిమాతోనే అతను చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం, కానీ ఆ తర్వాత సినిమాలు చేయలే. అది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేయడం అనేది కూడా హెల్ప్ అయింది అతనికి, యాక్టింగ్ పరంగా కూడా. తేజకి అంత ఈజీగా చేయడానికి అతను చిన్నప్పుడు చేసిన సినిమాల ప్రభావం, చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ చేయడం వల్ల అతనిలో ఈజు రావడానికి దోహదపడింది అనుకుంటున్నాను నేను అనుకోవటం. అంటే దాదాపు చూసుకుంటే తను 1994లో బర్న్ అయ్యాడని చెప్పి తెలిసింది. దీని తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు మహా అంటే ఒక 20 సంవత్సరాలు పైచిలకు. ఇలాంటి టైంలోనే ఒక హనుమాన్ లాంటి సినిమా పడితే రేపొద్దున రానున్న 30 సంవత్సరాల్లో అనుకోకుండా మంచి భారీ స్థాయి కలెక్షన్స్ కావచ్చు, లేదంటే తనకున్నటువంటి ఒక పారితోషికాన్ని కావచ్చు పెంచుకునే అవకాశం ఉందనుకోవచ్చా 10 yearsలో? ఖచ్చితంగా. ఎందుకంటే అతనికి ఈ సినిమాకి ఇంకో వేరే పెద్ద హీరోని పెట్టుకుంటే ఈ సినిమాకి ఎంత హైప్ వచ్చేది కాదు. ఈ కుర్రవాడు కావటం, ఇలాంటి పాత్ర కుర్రవాడికి చిన్న ఎదిగే హీరోలకి అయితేనే ఉపయోగపడే పాత్ర ఇది చెప్పాలంటే. అది వర్కౌట్ అయ్యింది. ఇది అతను కెరీర్కి చెప్పాలంటే సోపానం అని అనుకోవాలి. ఆ తర్వాత ఇక తను ప్రూవ్ చేసుకోవాలి. అది కుర్రవాడు ఫిజిక్ బాగుంటుంది, కుర్రాడు బాగుంటాడు, యంగ్ అండ్ ఇంకో వయసు వచ్చేది కొద్ది లుక్ వస్తాడు. చిన్న వయసే కాబట్టి ఇప్పుడు 24 అంటే 27 సంవత్సరాల వయసు అనుకోవచ్చు. అవును. అది మొత్తానికి తేజ సజ్జా గురించి చూసుకుంటూ వస్తే ఇప్పుడు రానున్న హీరోలకి కావచ్చు, లేకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మళ్ళీ ఎవరైతే మెయిన్గా ఆర్టిస్టులుగా అవ్వాలనుకున్న వాళ్ళకి ఏం చూసి నేర్చుకోవాలంటారు వాళ్ళు? అంటే అందరికి సాధ్యం కాదండి. చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. దేవుళ్ళు సినిమాలో చేసిన తనీష్ కాదు, తనీష్ కాకుండా ఇంకొక అబ్బాయి ఉండేవాడు, దేవుళ్ళు సినిమాలు చేసిన అతను ఉండేవాడు. ఎందుకంటే తనీష్ హీరో అయ్యాడు కానీ అతను ఇది అవ్వాల. తర్వాత కుర్రాడు ప్రకాష్ అని ఉంటాడు, ప్రొడక్షన్ మేనేజరు, వాళ్ళ అబ్బాయి ఆ కుర్రాడు ఇక సినిమా ఫీల్డ్కి వేగా వెళ్ళిపోయాడు. అతను మంచి IAS కోచింగ్లోనే ఏదో తీసుకుంటూ అది వెళ్ళిపోయాడు.
గతంలో పాపం పసి వాళ్ళు వేసిన మాస్టర్ రాము కూడా హీరోకి ఎదగల. హరీష్ మాత్రం హీరో అయ్యాడు, కానీ తర్వాత మళ్ళీ అతను ఏమైపోయాడు తెలియదు. ఈ మాస్టర్ హరీష్, అవును ఆ తర్వాత హీరో హరీష్ అయ్యాడు. అవును అలాగే నరేష్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది చిన్నప్పుడు చేసిన 12 కాపురం చేసిన వ్యక్తులుగా చెప్పొచ్చు వీళ్ళని. అలాగే హీరో కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ చేశాడు, కానీ అది పోరాటం అనే సినిమా, తర్వాత కొన్ని సినిమాలు, ఆ తర్వాత హీరోగా అయినా కానీ అతను కూడా కొద్దిగా ఇది అయిపోయాడు. ఇట్లా కొంతమంది నిలబడగలరు. ఇప్పుడు వాళ్ళలో తేజ ఏ మేరకు ఉంటాడనటానికి ఒక నైతికంగా అతనికి ఒక బలాన్ని ఇచ్చింది ఈ హిట్ అనేది చెప్పాలంటే. అతను ఒక నమ్మకాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని ఈ సినిమా కలిగించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొత్తానికి తేజ సజ్జా హనుమాన్తోని భారీ హిట్ కొట్టి తనకు సంబంధించిన పారితోషికాన్ని కూడా 2 కోట్లకు పెంచుకున్నారు. రాను రాను వచ్చేటువంటి యొక్క ఏవైతే ప్రాజెక్ట్స్ రాబోతున్నాయో తేజ సజ్జావి, ఇవి ఇంకా కొంత బాధ్యతల్ని కానీ బరువు కానీ తేజ సజ్జా మీద పడబోతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఈ సినిమా తప్పితే వేరే ప్రపంచం ఉండదు. ఇక అతను నిలబడిపోయినట్టే హీరోగా. ఇప్పుడు కొంతమంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఒక హిట్ వస్తే, ఇట్లాంటి హిట్ వస్తే ఒక విధంగా ఎక్కువ ఉపయోగం ఏంటంటే ప్రశాంత్ వర్మకు ఉపయోగపడుతుంది కెరీర్ పరంగా. ప్రశాంత్ వర్మకి అంటే ఇది ఎప్పుడైనా సరే ఏ డైరెక్టర్కైనా 2-3 సినిమాలు మళ్ళీ. హీరోకి అతనికి లాంగ్ వీటే ఉంటుంది. అవును, సినిమా ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు డైరెక్టర్ మీద పడుతుంది, అవును, అది నటుడి మీద పడదు. చాలా ఏ సినిమా చూసుకున్నా కానీ నటుడి మీద పడదు, డైరెక్టర్ మీద పడుతుంది. కాబట్టి డైరెక్టర్ అయితే ఆచితూచి అడిగేయాలి. ప్రశాంత్ వర్మ ఆచితూచి వ్యవహరించుకుంటూ హిట్లు మీద హిట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అతని లైఫ్ బాగుంటుంది. కానీ ఎక్కువ ఉపయోగపడింది ప్రశాంత్ వర్మకే. హీరోకి వచ్చేసరికి ఏంటంటే అతను ఆచితూచి వ్యవహరించకపోయినా సినిమాల ఎంపికలు జాగ్రత్త, కథల ఎంపికలు జాగ్రత్త పడిపోతుంటే అతనికి ఎటువంటి డోకలేదు, ఇక నిలబడిపోయినట్టే. సో చూద్దాం సార్, మొత్తానికి చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చినటువంటి తేజ సజ్జా చాలా షార్ట్ టైంలోనే ఒక హీరోకి ఎతగడం, ఇంత మంచి పారితోషికం తీసుకోవడం అనేది చాలామందికి ఆదర్శనీయం. సో చూద్దాం మొత్తానికి తేజని ఎంతమంది ఫాలో అవుతారో, ఏం జరుగుతుందో. సో ఇదండి మొత్తానికి తేజ సజ్జా హనుమాన్తోని తనలో ఉన్నటువంటి గుర్తింపుని ఇంకొద్దిగా ప్రేక్షకులు పెంచుతూ వస్తున్నారు. చూద్దాం ఎంతవరకు సాగుతుందో ఇది. థ్యాంక్ యూ.